with RJ Anusha. రేడియో సిటీ నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా వెడ్నెస్డే. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది నీరజ్ పాండే. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. నజీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్, జిమీ షేర్గిల్, అమీర్ బషీర్, దీపా షాల్ వంటి వారు ఎందరో. 5th సెప్టెంబర్ 2008 రిలీజ్ అయిన ఈ సినిమా జనాలకి ఎంతో చేరువైందనే చెప్పాలి. అయితే ఇందులో మ్యూజిక్ ఇచ్చింది సంజయ్ చౌదరి. ఈ సినిమాలో మొత్తానికి 7 పాటలున్నాయి. నజర్ లగేనా ఒకటి, తర్వాత బేఖలీ సాంగ్ ఒకటి చాలా బాగుంటాయి అన్నమాట. యాక్చువల్లీ మిగతా పాటలు కూడా బాగుంటాయి. ఈ సినిమా అయితే ఒక కమర్షియల్ సక్సెస్ చూసిందనే చెప్పాలి. అండ్ ఇట్ వాజ్ ఆల్సో గ్రాంటెడ్ ట్యాక్స్ ఎక్సెంప్షన్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర. అండ్ ఎన్నో అవార్డ్స్ గెలుచుకుంది, ఇంక్లూడింగ్ ఇందిరా గాంధీ అవార్డ్ ఫర్ ద బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ ఆఫ్ ద డైరెక్టర్ అండ్ అలానే 56 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో కూడా. మరి సినిమా విషయానికి వస్తే ముంబై పోలీస్ కమిషనర్ ప్రకాష్ రాథోడ్ ఇదంతా కూడా ఒక వాయిస్ ఓవర్ లో చెప్తా వస్తారు. ఎందుకంటే ఆయన రిటైర్ అవ్వబోతున్నారు కాబట్టి. ఆయన మోస్ట్ ఛాలెంజింగ్ కేస్ గురించి డిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. హీ హాస్ ఫేస్డ్ ఇన్ హిస్ కెరియర్. ఒక అతను ఒక ట్రావెల్ బ్యాగ్ క్యారీ చేస్తూ ఉంటాడు. వీళ్ళందరూ అజ్యూమ్ చేసుకుంటారు ఏవో ఎక్స్ప్లోజివ్స్ క్యారీ చేస్తున్నాడు అన్నట్టు. ఛత్రపతి శివాజీ టర్మినస్ లో ఆయన ఆ బ్యాగ్ ని దాచేందుకు ప్రయత్నిస్తాడు, అది కూడా రెస్ట్ రూమ్ లో. అండ్ ద పోలీస్ స్టేషన్ ఆపోజిట్ టు ద ముంబై పోలీస్ హెడ్ క్వార్టర్స్. ఆ తర్వాత ఒక రూఫ్ టాప్ కి వెళ్తాడు, లైక్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న బిల్డింగ్ లో, వేర్ హీ సెట్స్ అప్ హిస్ బేస్ ఆఫ్ ఆపరేషన్స్ ఎక్విప్డ్ విత్ సిమ్ కార్డ్స్, మొబైల్ ఫోన్స్, మిగతా అన్ని గెజెట్స్ తో. అండ్ తను రాథోర్ కి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాడు దట్ హీ హాస్ ప్లేస్డ్ 5 బాంబ్స్ ఇన్ లొకేషన్స్ మొత్తం ముంబై చుట్టూ అండ్ హాస్ ప్రోగ్రామ్డ్ దెమ్ టు ఎక్స్ప్లోడ్ సైమల్టేనియస్లీ విత్ ఇన్ 4 hours unless the commissioner gives in to his demands and release 4 terrorists. రాథర్ తన టీమ్ ని అలర్ట్ చేస్తారు టు ట్రేస్ ద లొకేషన్స్ ఆఫ్ ద కాలర్. అయితే ఈ కాలర్ టెలివిజన్ రిపోర్టర్ అయినటువంటి నైనా రాయ్ ని కొనేస్తారు, టెలింగ్ హర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ డే ఆఫ్ హర్ లైఫ్. అయితే ఎవరినైతే ఆ 4 టెర్రరిస్ట్ గురించి అడిగారో దే ఆర్ డిమాండెడ్ బై ద కాలర్ ఆర్ రౌండెడ్ అప్ బై ద పోలీస్ ఆఫీసర్స్ ఆర్ఎఫ్ అండ్ జే. వాళ్ళైతే ఒక యంగ్ హ్యాకర్ ని డెప్యూట్ చేసుకుంటారు, అనుజ్ అని చెప్పేసి, టు ట్రాక్ ద లొకేషన్ ఆఫ్ ద కాలర్. ద కాలర్ ఆస్క్స్ ద పోలీస్ ఆఫీసర్స్ టు లీవ్ ద 4 militants నియర్ అ బెంచ్ ఆన్ అ జూహు ఏవియేషన్ బేస్ రన్వే. కానీ ఆరిఫ్ ముగ్గురిని మాత్రమే వదులుతాడు అండ్ టేక్స్ వన్ ఆఫ్ దెమ్, ఇబ్రహీం ఖాన్. క్యాప్టివ్ యాజ్ హీ సస్పెక్ట్స్ కాలర్ అసలు ఆ లొకేషన్స్ రివీల్ చేయడు బాంబ్స్ వి అని చెప్పేసి, ఈవెన్ ఆఫ్టర్ ద మిలిటెంట్స్ ఆర్ రిలీజ్డ్. బెంచ్ కింద ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. అక్కడ ఒక ఎక్స్ప్లోషన్ మొదలవుద్ది, killing the 3 terrorists. The anonymous caller reveals he does not belong to any terrorist organization and his plan was not to free terrorists but to kill them. A caller being just a stupid common man waiting to clean his house annattu undi. Tanaithe he wanted to avenge the terrorist attacks that had helped carry out in major cities in India. ముందు స్పెసిఫిక్ గా చెప్పాలంటే 2006 ముంబై ట్రైన్ బాంబింగ్ లో తన ఫైనల్ డిమాండ్ ఏంటంటే ఆఫీసర్స్ షుడ్ కిల్ ఇబ్రహీం అని చెప్పేసి అంటాడనమాట. లేదు అంటే ఆ ఎక్స్ప్లోజివ్స్ పేలుతాయి అని చెప్పేసి అంటాడు. రాథోర్ కూడా ఇండైరెక్ట్ గా ఆరిఫ్ అండ్ జేకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, వీరిని చంపేయండి ఇబ్రహీం ని అండ్ మేక్ ఇట్ లుక్ లైక్ ఇట్ వాస్ డన్ ఇన్ సెల్ఫ్ డిఫెన్స్ అన్నాడు. ఇదంతా అయ్యాక ఆ కిల్లర్ మనస్సు శాంతిస్తుందా, పెట్టిన బాంబ్స్ లొకేషన్స్ అన్ని చెప్పేస్తాడా, తర్వాత అసలు ఏమవుద్ది, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. అదబ్బా నువ్వు నేను ఓ సినిమాలో ఇవాల్టి సినిమా వెడ్నెస్డే.